డూప్లికేట్ వాల్యూస్ను రిమూవ్ చేయడం. ఫస్ట్ మనకు స్టూడెంట్ డాటా, ఇక్కడ డాటా ఉంది, డాటాను సార్ట్ చేయాలి. సార్ట్ చేయడానికి ఇక్కడ సార్ట్ అన్నాం, A to Z అన్నాం. A to Z అంటే ఈ విధంగా డేటా అనేది సార్టింగ్ వచ్చేసింది. ఓకే, డేటా వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ లవకుమార్, రాము లవకుమార్ సంథింగ్ డేటా వేరే ఉంది. మహేష్, గణేష్ ఉంది, శ్రీనివాస్ ఉంది, నెక్స్ట్ వన్ ఇస్ ద గణేష్, ఈ విధంగా ఉంది. ఓకే, సాయి, రమేష్, సతీష్, కుమార్, శ్రీనివాస్, సంతోష్, ఈ విధంగా ఉంది డేటా. ఓకే, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఏమున్నాయో చెక్ చేయాలనుకున్నాం. డాటా, నెక్స్ట్ వన్ ఇస్ రిమూవ్ డాటా. ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ తీసాం, విలేజ్ నేమ్ తీసాం. ఓన్లీ స్టూడెంట్ నేమ్ ఏవైతే సేమ్ ఉన్నాయో వాళ్ళ టోటల్ డాటా రిమూవ్ చేయాలి అన్నాం. ఓకే, స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ లవకుమార్ ఉంది, ఇక్కడ లవకుమార్ ఉంది, ఈ లవకుమార్ ఉంది, ఈ లవకుమార్ ఉంది. ఇక్కడ 3 లవకుమార్లు ఉంటాయి, ఓన్లీ ఒకే లవకుమార్ ఉంది. ఇక్కడ మూడు లవకుమార్ ఫైండ్ అయినాయి, ఓన్లీ సింగిల్ లవకుమార్ ఉంచుతుంది, రిమైనింగ్ వాటిని డిలీట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏదైతే ఫౌండ్ అయిందో దాన్ని ఉంచుతుంది, రిమైనింగ్ అన్ని డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ ఉన్నది మహేష్ ఉంది, ఫస్ట్ ఈ మహేష్ ఉంచుతుంది, రిమైనింగ్ మహేష్ని డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ సాయి ఇన్ని రకాలుగా ఉంది, ఫస్ట్ సాయి ఉంచుతుంది, రిమైనింగ్ సాయిస్ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఉన్నది ఓకే అన్నాం. ఓకే అండి, ఒక 8 డూప్లికేట్స్ వర్ ఫౌండ్. ఓకే, సంథింగ్ ఈ విధంగా చూపించింది. ఓకే, ఓన్లీ సింగిలే ఉంటుంది. ఓకే, ఎటువంటి డూప్లికేట్ని అలౌ చేయదు. ఓకే, కంట్రోల్ Z అండో అన్నాం. అలా కాకుండా ఓకే నేము, ఫాదర్ నేమ్, విలేజ్ నేమ్ టోటల్ సేమ్ ఉన్నాయి, డిలీట్ చేయాలి, లేకుంటే డిలీట్ చేయొద్దు. అలాంటప్పుడు రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్, స్టూడెంట్ నేమ్ సేమ్ ఉండాలి, ఫాదర్ నేమ్ సేమ్ ఉండాలి, విలేజ్ నేమ్ సేమ్ ఉండాలి, ఈ 3 సేమ్ ఉన్నాయి, డిలీట్ చేయాలి. ఓకే అన్నాం. ఓకే అన్నాం. ఓకే అంటే జస్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, లవకుమార్ వాళ్ళ ఫాదర్ నేమ్, ఓకే లవకుమార్ ఫాదర్ నేమ్, మహేష్ ఫాదర్ నేమ్. ఓకే, సాయి సంథింగ్. ఓకే, నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సంతోష్ ఈ విధంగా ఉంది. Girl about a 10, I should fuck her in the Benz.